హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే బాగున్నాం. ఈరోజు వ్లాగ్ ఏంటంటే నా ఈవినింగ్ ఎలా రొటీన్ ఎలా ఉంటుంది అనేసి వ్లాగ్ చేద్దాం అనుకున్నా. ఎలా ఉంటుందో చూసేయండి. ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. జను ఏం చేస్తున్నావు? ఇప్పుడే కదా ఓ ప్యాకెట్ తినేసినావు. బుద్ధి అయింది కానీ మళ్ళీ ఇంకోటి కావాలని అన్నీ తీసుకున్నా. అందుకన్నా తొందరగా హోంవర్క్లు రాయాల. టైం అయితే 7 అయ్యింది. ఇప్పుడు నైట్ అన్నం, మధ్యాహ్నం చేసిన అన్నం అట్లనే ఉంది. దాన్ని ఏం చేయాలి అని ఆలోచిస్తే పుదీనా కొత్తిమీర ఎక్కువ ఉందనేసి నేను పుదీనా రైస్ చేస్తున్నా. ఎలా చేస్తానో చూసేయండి. పుదీనా రైస్ నా స్టైల్లో ఎట్లుంటుందో చూసేయండి. పుదీనా రైస్లో జీడిపప్పు ఎక్కువ వేయమా. జీడిపప్పు బాగా రెడ్ అయ్యాక బాగా కలుపుకోవాలి. జాను ఏం చేస్తున్నావాడా నువ్వు? ఏం చేస్తున్నావు? ఏం చేస్తున్నావు? ఈ జామున్లు చేసి 3 days అవుతుంది. ఎవ్వరు తినలే, అందుకే నేనే తినేస్తాను. చేస్తున్నావు? నాన్న నాకు కారం పెడతారు కదా, అందుకని నాన్నగురు కారం పెడతానా. ఎందుకు? నాన్న కారం పెడతారు కదా, బిస్కెట్లో వేసి ఇంకో బిస్కెట్ చూపి. పెడతా. ఏం పెట్టినావు? ఏందది? మిరపకాయ. ఇది మిరపకాయనా? ఇది మిరపకాయ కాదుమా, బీన్స్. మిరపకాయ అనుకున్నావా? నాన్న కనుక్కుంటాడు కదా. కాదమ్మా, ఒకసారి తిని చూస్తా. కారం ఉందా? ఇది మిరపకాయనేమా? మిరపకాయ కారం ఉంటుంది. ఇదేమన్నా కారం ఉందా? నిజంగా అదెందుకు? ఇదే కదమ్మా మిరపకాయ. రెడ్ కలర్ ఉంటుంది కదా. ఇంకా రెడ్ కలర్ అయితే నాన్న కనుక్కుంటాడు. గ్రీన్ కలరే పెట్టి చెయ్యి. ఓకే.
ఆ మిరపకాయ పెడితే నాన్న ప్రాంక్ చేస్తానమ్మా నాన్నకి. ఏం ప్రాంక్ చేస్తాను? ఏం ప్రాంక్ అంటే బిస్కెట్ ప్రాంక్. నాన్న కనుక్కోకుండా చెయ్యి. నాన్న నీ కోసం నేను బిస్కెట్ తెచ్చిన, నాన్న స్పెషల్గా నేనే చేసినాను అని చెప్పు. జను తింటావా? మా బాబు ఏమన్నా జీడిపప్పులు ఎక్కువ వేసిన. ఓకే. జీడిపప్పు తిందురా. ఇంకా మా హస్బెండ్ లేట్గా వస్తానన్నారు, అందుకే నేను లేట్ అవుతుందనేసి తినేసాను. తిన్న తర్వాత ఈవినింగ్ సామాన్లు చాలా ఉన్నాయి, ఇప్పుడు వంట చేసిన సామాన్లు ఎక్కువ ఉన్నాయి అనేసి కడిగేస్తున్నాను. పాప అయితే టీవీ చూస్తూ ఉంది, ఖుషి టీవీ. ఈ సామాన్లు అయిపోతే పెద్ద పని అయిపోయినట్టే. అన్నీ నైటే కడిగేసుకుంటాను, సామాన్లన్నీ అంతా క్లీన్ చేసుకుంటాను. ఎందుకంటే మార్నింగ్ ఉంటే పాప స్కూల్కి వెళ్ళాలి, తర్వాత వంట చేయాలి, బ్రేక్ఫాస్ట్ తినిపించడం అన్నీ లేట్ అయిపోతాయి. కాబట్టి ఇప్పుడే చేసేసుకుంటే ఈజీగా ఉంటుంది, మళ్ళీ కిచెన్ కూడా క్లీన్గా ఉంటుంది. ఇంకా మా హస్బెండ్కి పక్కన తీసేస్తున్నాను, అది కూడా కడిగేసుకుందాం అనేసి. హాట్ బాక్స్లో పెడితే అన్నం వేడిగా ఉంటుందని దాంట్లో అయితే పెట్టేశాను, అది కూడా కడిగేస్తున్నాను. సామాన్లు కడిగేశాక గ్యాస్ స్టవ్ అంతా క్లీన్ చేసి కౌంటర్ టాప్ క్లీన్ చేసుకొని మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి ఏం చేద్దామని ఆలోచిస్తే పెసరట్టు చేద్దాము, చాలా రోజులు అయిందని చేయడానికి గుర్తొచ్చింది. పెసరట్టుకి నానబెట్టుకుందామని. పెసరట్టు అయితే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ నాకు డైట్లోకి పనికొస్తుంది. మళ్ళీ నా కోసం వాళ్ళ కోసం 2 బ్రేక్ఫాస్ట్లు ఎందుకనేసి ఇదైతే చేసేసుకున్నాను. 1 కప్పు పెసలు, 1/2 కప్పు మినప్పప్పు, 1/2 కప్పు బియ్యం వేసుకొని బాగా కడిగేసుకొని 3 టైమ్స్ అయితే కడుక్కున్నాను. 3 టైమ్స్ కడిగిన తర్వాత అవి నానబెట్టుకున్నాను. నాకు పీసీఓడి ఉంది కాబట్టి నేను డైలీ మార్నింగ్ ఇన్ఫ్యూజ్డ్ వాటర్ తాగుతాను, అందుకే నైటే మెంతులు నానబెట్టుకున్నాను. ఒక స్పూన్ మెంతులు వేసుకొని వాటర్ పోసుకొని బాటిల్లో పక్కన పెట్టేశాను. నైటే నానబెట్టుకుంటే అవి బాగా మంచిగా ఇన్ఫ్యూజ్ అయ్యి మార్నింగ్ అయితే రెగ్యులర్గా పీరియడ్స్ వస్తాయి. పక్కన పెట్టేసుకొని నా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.